హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఇప్పుడే వంట మొదలు పెట్టాను. ఎడిట్ చేయట్లేదు. సరే, ఈ కూర కూడా పోస్ట్ చేద్దాం, ఎంతో ఈజీగా అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను. ముందుగా టొమాటోన్నర కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను పెద్దది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. తర్వాత కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. ఏం చేశానంటే ఫస్ట్ నూనె వేసి మనం తిరగమాత వేయాలి. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. కొంచెం వేయించిన తర్వాత అందులో పచ్చి బంగాళదుంపలు ముక్కలు చిన్న కోసి వేసిన తర్వాత టొమాటో కూడా వేసేసాను. వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. వేసి ఆ బంగాళదుంప మగ్గేదాకా కొంచెం అలా మూత పెట్టుకున్నాను అనమాట. ఈలోపు ధనియాల పొడి, కారం తీసుకున్నాం. సో నేను ఇప్పుడు అందులో కారం వేస్తున్నాను. మీ రుచి ప్రకారం కారం వేసుకో. ఓను దీనిపైన పెట్టాను, పొయ్యి పైన, అందుకని స్టీమ్ వచ్చింది. సరే, కారం వేసుకున్నాం. చాలా అది మా కారం చాలా మంటగా ఉంది. తర్వాత ధనియాల పొడి. ఇందాక బంగాళదుంపలు టొమాటో వేసినప్పుడు తప్పకుండా కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడుకుద్ది, లేకపోతే అదే టైం పడుతుంది. సో ఇది అయింది కదా, కొంచెం ఒక్క చుక్క నీళ్ళు పోసారంటే ఇప్పుడు చక్కగా మసాలాలు మిక్స్ అవుతాయి అన్నమాట నీట్గా. సో ఒక చుక్క నీళ్ళు పోసుకున్నాం. అది అలా పోసుకున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా తిప్పుకున్నాం కదా, చూసారు కదా, చక్కగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక బంగాళదుంపకి టొమాటోకి సరిపడా ఉప్పే వేసాను. ఇప్పుడు మనం కాలీఫ్లవర్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. సో దట్ నీళ్ళు వచ్చి తొందరగా ఉడుకుతుంది. ఉప్పు గురించి చెప్పాలంటే రకరకాలు విన్నాం. నా ఫస్ట్ నుంచి అమెరికా వచ్చినప్పుడు ఐడైస్ సాల్టే వాడాం. ఆ తర్వాత అందరు పింక్ హిమాలయన్ వాడుతున్నారని పింక్ హిమాలయన్ మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే అవన్నిట్లో కెమికల్స్, మినరల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయితే బాగా టెస్టెడ్ ఉంటాయంటే ఆస్ట్రేలియన్ సీ సాల్ట్ కాస్కోలో తెచ్చుకున్నాను. ఇలా ఉంటుంది. దీంట్లో నిజంగా దాని సాల్ట్కు ఉండాల్సిన మినరల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. పింక్ హిమాలయన్ సాల్ట్ వీలైతే మానేయండి. అందులో చాలా కెమికల్స్ ఉంటాయంట, మినరల్స్ మనకు అనవసరమైనవి. సో ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదా, కాసేపు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఇందాక ముక్కలకి ఇవన్నీ వేసేసి తిప్పుకుని మూత వేసాం కదా. కాలీఫ్లవర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు కూర. అదే కొద్దిగా అలా ఉడికి లైట్గా కొద్దిగా గట్టిగా ఉంటేనే కూర బాగుంటుంది. లేకపోతే ఒకలాంటి వాసన వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. దానికి ఏముంది, సింపుల్గా ఈ స్పాటులాతో ఇలా అన్నాం అనుకోండి, తెగిపోవాలి. ఇది ఇంకొంచెం సేపు పడుతుంది. నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. సో నేను ఇంకొక పిసరు నీళ్ళు పోసుకుంటాను. నీళ్ళు పోసి మూత పెట్టి 5 నిమిషాలు అయి తీసేద్దాం. ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో కూర ఉండాలంటే మరి అన్నీ పడతాయి కిచెన్. ఇదిగోండి, ఇలా నీళ్ళు పోస్తాను. చెప్పాను కదా, ఇది చాలా వరకు ఉడికిపోయింది, ఇంకా కొద్దిగానే ఉడకాలన్నమాట. అందుకని కరెక్ట్గా 5 నిమిషాలు అది వచ్చి దీన్ని మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అరే, ఈ వీడియో చేసేటప్పుడు నాకు కాళ్ళు ఇరిగిందనమాట. ఇరిగి 4 వారాలైంది. మేబీ ఇంకో 4 వారాలు పెట్టుకోవాలేమో. ఎక్కువసేపు వంట చేయలేను, అందుకని
తొందరగా అయిపోయే కూరలే చేస్తాను. ఒక 5-10 నిమిషాలు, 10-15 నిమిషాల్లో అయిపోయే కూరలే చేసుకుంటాను. ప్రతి పూట బయట తినలేం కదండి, హెల్త్కి మంచిది కాదు, ఖర్చు విపరీతంగా అయిపోతుంది. అంటే ఇక్కడ నాకు క్యాష్ చేయలేదన్నమాట, బూట్ ఇచ్చారు. సో పర్వాలేదు, కాసేపు నుంచుంటా. వెయిట్ పెట్టకూడదు అనుకోండి, కానీ అమెరికాలో మనకి తప్పదు కదా. అట్లానే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి చూసారా, నేనే మా ఇంట్లో మసాలాలు చేసుకుంటాను, బయట కొనను. ఈ మసాలా సౌత్ ఇండియన్ గరం మసాలా అనమాట, అంటే మనది. నేను నార్త్ ఇండియన్ కూడా ఎక్కువ వండుతూ ఉంటాను. సో ఇది మీకు సరిపడా, మీ టేస్ట్కి సరిపడా కొంచెం వేసుకోండి. అలా మీకు నార్త్ ఇండియన్ టేస్ట్ కావాలంటే నార్త్ ఇండియన్ గరం మసాలా వేసుకోండి, సౌత్ ఇండియన్ టేస్ట్ కావాలంటే సౌత్ ఇండియన్ గరం మసాలా వేసుకోండి. లేదు నాకు అసలు మసాలానే వద్దంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, నా కాలీఫ్లవర్ ఫ్లోరెట్గానే ఉంది చూసారా. దాన్ని నేను ఇప్పుడు ఇలా అన్నాను కదా, చక్కగా అయిపోయింది. ఇంకేముందండి, కాలీఫ్లవర్ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు కట్టేస్తున్నాను. మూత ఫుల్గా వెయ్యను, గరిటెలా పెట్టుకుని కొద్దిగా అలా వేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నీళ్ళు వచ్చి ఉడికి ఇంకా వేడికి మెత్తగా అయిపోతుంది కాబట్టి. కొద్దిగా కొత్తిమీర ఉంటే చల్లుకోండి, కూర చాలా బాగుంటుంది. చపాతీతో తినండి, అన్నంతో తినండి. ఓకే అండి, బాయ్.